विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ति प्रचोदयात्। హాయ్ ఫ్రెండ్స్, అందరికి నేను మీ ట్యాక్సీ వాళ్ళ. గుడ్ మార్నింగ్ అందరికీ. అండ్ ఇది వచ్చేసి అయితే ఫ్రైడే అనమాట. ఫ్రైడే రోజు బిజినెస్ ఎట్లుంటుందని చూద్దాము. టైం వచ్చేసి అయితే 7 అవుతుంది ఎగ్జాక్ట్లీ. ఇక ఆన్లైన్లోకి అయితే వెళ్ళలేదు. ఫస్ట్ ఆఫ్ అయితే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు ఏంటంటే మనం ఒక టార్గెట్ అయితే పెట్టుకొని చేద్దాం అనమాట. ఇక బుకింగ్స్ అయితే ఘోరంగా ఉన్నాయి, అమౌంట్ ఘోరంగా ఇస్తుండవు, కానీ కష్టపడితేనే ఏమైనా ఫలితం ఉంటుంది. ట్రై చేద్దాం ఈరోజు. నేను ఒక 3000 అయితే టార్గెట్ పెట్టుకుంటా. చూద్దాం ఎంత అవుతుందా, 3000 కన్నా ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా చూద్దాం. టార్గెట్ అయితే 3000 అయితే పెట్టుకుంటా. చలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోదాం మనం. అండ్ మనకు వచ్చేసి ఫస్ట్ ఓలా అయితే ఆన్ చేస్తున్నా. చలో ఓలా అయితే ఆన్ చేసేసిన. అండ్ నెక్స్ట్ వచ్చి ర్యాపిడో. నా దగ్గర 2 యాప్లు ఉన్నాయి అనమాట. 2 యాప్స్ కొడతాను అనమాట. ర్యాపిడో, ఓన్లీ ఓలా. ఊబర్ అయితే బ్లాక్ అయిపోయింది. చలో ఓలాకి ఆన్లైన్ అయితే వేసేసిన. చలో ఇక వెయిటింగ్ అయితే చేద్దాం. ఇక బుకింగ్ ఏం లవతాన్లో తీసుకొని వెళ్ళిపోదాం. అమౌంట్ ఏం ఎక్కువ ఇస్తానులోనే. నేను మినిమం అయితే ఒక 20 రూపీస్ కిలోమీటర్ పైన ఇస్తాను తీసుకొని పోతాను, లేకుంటే లేదు. మరి తక్కువ అయితే తీసుకోపోను. చాలామంది అయితే తక్కువ 15 రూపాయలకి ఇచ్చినా తీసుకొని పోతారు. అలా కొడితే మనకి ఏం మిగలదు అనమాట, వేస్ట్ అంతా. చలో చూద్దాం ఇక ఎంత అయితే బిజినెస్ అనేది చూద్దాము. చలో ఇక 0 కిలోమీటర్ అయితే వేసిన, చూపిస్తా చూడండి. 0 కిలోమీటర్ అయితే వేసిన అనమాట. చేసి చూడండి. ఇక చూద్దాం ఎంత తిరుగుతుంది, ఎంత అవుతుంది అనేది లాస్టింగ్ ఎండింగ్లో చూపిస్తా. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అండ్ టైం వచ్చేసి అయితే 2:27 2:28 అయితే అయింది. ఇక లంచ్ టైం అయితే అయింది. ఆఫ్లైన్ అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. మరి ఎందుకంటే బుకింగ్స్ అయితే తెగ వస్తున్నాయి. ఈ అమౌంట్ అయితే తక్కువనే అయింది జర. అమౌంట్ అయితే ఎక్కువ అయితే కాదు. ఆఫ్టర్నూన్ వరకు చూపిస్తా కూడా ఎంత అయింది అనేది అమౌంట్. ఇక మనం అయితే ప్రతి ఒక్క బుకింగ్ అయితే 20 కిలోమీటర్ 20 రూపాయల లెక్కన వస్తాయి, తీసుకుంటాం, లేకుంటే లేదు. చలో ఫస్ట్ అయితే ఆఫ్లైన్ అయితే వేసేద్దాం. ఓలా అయితే ఆఫ్లైన్ చేసేసిన. అండ్ ర్యాపిడోకి ఆఫ్లైన్ చేసేద్దాం. నేను ర్యాపిడోలో వచ్చేసి అయితే మనం ఒక్క బుకింగ్ కొట్టలేదు. అండ్ ఒకటి తీసుకున్న లాంగ్వేజ్లో బుకింగ్ వాడిని తీసుకున్నా. వాడు ఉన్నదేమో నారపల్లి ఉప్పల్ సైడ్. అక్కడ బుకింగ్ పికప్ లొకేషన్ వచ్చేసి ఇక్కడ లాంగ్వేజ్ వాడింది, అట్లా క్యాన్సిల్ అయిపోయింది. చలో ఓలాలో అయితే ఎంత ఇష్టమంటే మనం స్లో ఉంది నెట్వర్క్, అందుకని లేట్ అవుతుంది. ఓలాలో వచ్చేసి 1600 అయితే వేసినాం మనము. 1600 అండ్ బుకింగ్స్ వచ్చేసి 4 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. అమౌంట్ అయితే మంచిగానే ఇచ్చిండు, అన్నీ మంచి అమౌంట్ తీసుకొని కొట్టినా అనమాట. ఫస్ట్ బుకింగ్ వచ్చేసి ఇది వచ్చేసి 6 కిలోమీటర్స్కి 306. ఇట్లా అమౌంట్ ఎక్కువ ఇస్తేనే తీసుకుంటాం, లేకుంటే లేదు మనం. ఇట్లా ఉంటుంది మనతోని. అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ బుకింగ్ వచ్చేసి 452, 19 కిలోమీటర్స్కి 452 అనమాట. ఓకే. నెక్స్ట్ వచ్చేసి 484, 15 కిలోమీటర్స్కి 484. ఇది ఓకే. అండ్ లాస్ట్ వచ్చేసి ఇది అనమాట 379. ఇది వచ్చేసి 9 కిలోమీటర్స్కి 379. ఇది నాకు బుకింగ్లో 4 చేంజ్ చూపించింది. అంటే 10 కిలోమీటర్స్కి 4 చేంజ్ వచ్చింది. ఇప్పుడు 9 కిలోమీటర్స్ వచ్చింది, అంటే ఒక కిలోమీటర్ తక్కువ వచ్చిన, అట్లా తగ్గించి ఇచ్చింది అమౌంట్. పర్లేదు అమౌంట్ అయితే 9 కిలోమీటర్స్ 361 అయితే ఇచ్చింది. టోటల్ మనకి 600 అయితే అయింది ఆఫ్టర్నూన్ వరకు అయితే. ఇక లంచ్ చేసి మళ్ళీ కంటిన్యూ చేస్తా. ఇక కష్టపడితేనే ఏదైనా అవుతుంది. కష్టపడింది అయితే మనకైతే అమౌంట్ రాదు. ఆడుకోక బుకింగ్స్ మనకి తక్కువనే ఉన్నాయి, అందులో అమౌంట్ ఘోరంగా ఇస్తుండే. ఇక మనం అమౌంట్ ఎక్కువ వచ్చిన బుకింగ్ మాత్రం కొడతాం అనమాట. చలో ఇక లంచ్ చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తా. అండ్ ఈవినింగ్ మొత్తం టోటల్ ఎంత అయింది అనేది ఈవినింగ్ చూపిస్తా బిల్లు.
ఓకే మరి డ్యూటీ అయితే ఆఫ్లైన్ అయితే చేసేస్తున్నా, ఎందుకంటే ఇక ఇక్కడ సైడ్ వచ్చేసి ఇంటి సైడ్ అయితే మనం ఒక టార్గెట్ మార్నింగ్ ఒక టార్గెట్ అయితే పెట్టుకున్నాము 3000 చేద్దామని. ఇక 3000 అయితే కాలేదు, ఇక్కడ వెయిట్ చేసిన. నాకు లాస్ట్ డ్రాప్ అంబర్పేట పడింది, ఉస్మానియా బ్యాక్ సైడ్ అంబర్పేట. ఇక వెయిట్ చేసిన దాదాపు ఒక గంట సేపు వెయిట్ చేసిన అక్కడ, బుకింగ్ పడలే. ఇక లాస్ట్కి ఇక్కడ మన కప్రది బుకింగ్ వచ్చింది, ఇంక అట్లా తీసుకొని వచ్చేసినాయి. ఇక తెలుసు కదా మన ఇంటి సైడ్ వస్తే ఇక మళ్ళీ రిటర్న్ ఊపిది కాదు. ఈ అమౌంట్ అయితే ఇలా తక్కువనే ఉంది ఈరోజు. ఏం చేద్దాం, మనం ఏం చేయలేము. ఇక చాలా చూపిస్తా కూడా ఎంత అయింది అనేది. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక ఫోన్లోకి అయితే వెళ్ళిపోదాం, ఎంత అయింది బిల్లు చూపిస్తా. చూడండి మన ఓలా, ఇది ఓలా వచ్చేసి ఆఫ్లైన్ అయితే వేయలే, ఇంకా ఇప్పుడు వేసేస్తున్నా. టైం చూడండి, టైం 7:26 అండ్ డేట్ కూడా చూపించలేదా మీకు. డేట్ వచ్చేసి ఫ్రైడే శుక్రవారం 22 డేటు 7:26. మార్నింగ్ ఏమో 7:30కి తీసిన. సేమ్ 12 hours డ్యూటీ అయింది. 12 hours డ్యూటీకి ఎంత వేసినా చూపిస్తా చూడండి. ఓలాలో వచ్చేసి మనం 1911 రూపీస్ అయితే వేసినాం ఓలాలో. ఇందులో వచ్చేసి మనము 5 trips అయితే కంప్లీట్ చేసినాము. ఆఫ్టర్నూన్ వరకు అయితే 4 trips కంప్లీట్ చేసినా కదా, ఆఫ్టర్నూన్ తర్వాత ఒకటే కొట్టినా అనమాట. ఇంట్లో అది వచ్చేసి మనకి 5.7 కిలోమీటర్స్కి 306 రూపీస్ అయితే ఇచ్చిండు. మంచిగానే ఇచ్చిండు అమౌంట్ అయితే. ఇందులో అయితే ఇది ఒకటే. అండ్ ఇక ఓలాలో తర్వాత ర్యాపిడోలో కంటిన్యూ అయినాయి బుకింగ్స్. ఆఫ్టర్నూన్ అయితే ర్యాపిడోనే కొట్టినాయి. ఇక అందులో ఓలాలో ఒకటి కొట్టినా. ఇందులో వచ్చేసి ఇది ఆఫ్లైన్ అయితే చేద్దాం. ఇందులో వచ్చేసి 776 అయితే వేసిన అమౌంట్ టోటల్. ఇందులో ఎన్ని రైడ్స్ కంప్లీట్ చేసిన అంటే 3 రైడ్స్ అయితే కంప్లీట్ చేసిన. చూడండి ప్రతి రైడ్ చూడండి నేను ఎంత తీసుకొని కొడతాను అనేది. 14 కిలోమీటర్స్కి 351, 20 రూపీస్ కిలోమీటర్కి 20 రూపీస్ అయితే పడింది. ఇట్లా మనకి 20 పైన ఉంటేనే తీసుకోవాలి బుకింగ్. కిలోమీటర్కి 20 రూపీస్ పైన ఉంటేనే తీసుకోవాలి, లేకుంటే తీసుకోవద్దు, వేస్ట్, కొట్టి వేస్ట్. ఇక మీకు ఎట్లా వెళ్తారో నాకు తెలియదు. నేనైతే 20 రూపాయల కిలోమీటర్ అయితే నేను తీసుకుంటాను, లేకుంటే అసలు కొట్టాను. ఎక్కడన్నా పికప్లో వాడని ప్రదేశం ఏదైనా లొకేషన్ ఉంటే అక్కడ ఉండి పక్కకి వెళ్ళడానికి అయితే బుకింగ్ అప్పుడు తీసుకుంటా, కానీ తక్కువ అలా మామూలు అయితే తీసుకోను నేను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి 3 కిలోమీటర్స్ ఇక టోటల్ 142 రూపీస్. అది వచ్చేసి 52 రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించాను. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది అనమాట, 14 కిలోమీటర్స్ 283, 20 రూపీస్ కిలోమీటర్ లాగా కట్టించింది. ఇది కరెక్ట్ వచ్చిన 20 రూపీస్ కిలోమీటర్ 14 కిలోమీటర్స్కి. ఇక టోటల్ వచ్చేసి అయితే 1776 అయితే అయింది ఇంట్లో. అండ్ టోటల్ చేసేద్దాం ఎంత అయింది అనేది, క్యాల్కులేట్ అయితే చేసేద్దాం. అలా చేసిన చేయలే, ఒక్క నిమిషం. ఓలాలో వచ్చేసి 1911 అయింది, ప్లస్ ర్యాపిడోలో వచ్చేసి 1776. టోటల్ వచ్చేసి అమౌంట్ అయితే ఇంత అయింది. మనం తిరిగిన కిలోమీటర్ వచ్చేసి చెప్తాను, ఒక్క నిమిషం చూపిస్తాను. ఇప్పుడైతే క్యాల్కులేట్ చేస్తా, చూపిస్తాను. నెక్స్ట్ 112 కిలోమీటర్లు అయితే తిరిగినాము. 112 కిలోమీటర్కి ఈ అమౌంట్ యాడ్ చేద్దాం, ఎంత అయితే అంటే కిలోమీటర్కి ఎంత పడింది అనేది చూద్దాం మనం. డివైడెడ్ బై 112, 112 కిలోమీటర్ తిరిగినాము. 10 కిలోమీటర్కి మనకి ఎంత అమౌంట్ వచ్చిందనేది చూద్దాం. ఇలా 23 రూపీస్ కిలోమీటర్కి అయితే పడింది మనకి. 23 రూపీస్ కిలోమీటర్కి 23 రూపాయలు అయితే పడింది అనమాట, ఇంత అమౌంట్కి. ఇది మనకి టోటల్ వచ్చిన అమౌంట్ ఎంత అయిందంటే ఇప్పుడు 1911 ప్లస్ 776, ఇది టోటల్. ఇక తక్కువ అయింది అమౌంట్ అయితే ఈరోజు. ఇక అమౌంట్ చూస్తే ఎట్లుంటుంది, ఇక మన డ్రైవర్ల కష్టాలు తెలుసు కదా ఎట్లుంటుంది అనేది. ఇక బుకింగ్స్ వస్తున్నాయి కానీ తక్కువ ఉన్నాయి, అందులో అమౌంట్ ఘోరంగా ఇస్తుండు. ఇక అట్లనే అమౌంట్గా మనం ఎక్కువ వస్తేనే తీసుకొని కొడతాం కాబట్టి ఎక్కువ కాలేదు బిల్ అయితే ఈరోజు. ఇక రేపు చూద్దాం, రేపు సాటర్డే, రేపు ఎట్లుంటుంది వీకెండ్, మళ్ళీ అందులో రేపు ఎట్లుంటుంది అనేది చూద్దాము. ఓకే మరి, గుడ్ నైట్ అందరికీ.
రూపాయలే కదా చూడండి. మన కిలోమీటర్ వచ్చేసి 112 అయితే కొట్టినాం. 112 కిలోమీటర్ అయితే తిరిగినాము. 112 కిలోమీటర్కి అంత అయింది అమౌంట్. ఇక రేపు ఎంత అవుతుందో చూద్దాము. మళ్ళీ రేపు అయితే కలుసుకుందాం. బాయ్, గుడ్ నైట్ అందరికీ. ఏం చేస్తున్నారా? ఫ్లైయింగ్ కిక్స్ ఇస్తున్నాను. ఎవరికి? వాళ్ళకి